Thank you. Thank you so much. Yes, Saitej Deshraj Garu to please speak. వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ మిమ్మల్ని అందరినీ మరోసారి కలిసినందుకు అండ్ ఇన్విటేషన్ రాగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 3 ఏళ్ళ నుంచి ప్రతిసారి కలుస్తూ ఉన్నాం. కలిసినప్పుడల్లా ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం. బట్ ఈసారి మంచి కంటెంట్తో పాటు ఒక యూనిక్ కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం. డెఫినెట్గా తెలుగు ఓటీటీ స్పేస్లో ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయని ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్తో మీ ముందుకు రాబోతున్నాం ఈసారి. ఖచ్చితంగా 2025 ఎండింగ్ ఒక మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్. 10 రోజుల డిఫరెన్స్లో 2 బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి జీ5లో. ఒకటేమో ప్రీ వెడ్డింగ్ షో అండ్ రెండోది వచ్చేసి మన నయనం. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ 2026 కూడా మంచి లైనప్ రెడీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఎలాగో ఇంకా అడ్డమైన బొమ్మలు కూడా లేవు, సో హాయిగా సబ్స్క్రైబ్ చేసుకొని జీ5లో చూడండి. అండ్ ఇంకా నయనం గురించి వస్తే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా స్వాతి గారు వచ్చి మంచి కథ చెప్పారు. అద్భుతమైన పాయింట్ అసలు. మాకు వినగానే ఇంటర్నేషనల్ కాంటెంట్ రేంజ్లో అనిపించింది. ఆ తర్వాత దాన్ని చాలా డెవలప్ చేశాము. సింగిల్ నేరేషన్లో అనురాధ గారు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ఆల్ ద సపోర్ట్ మీరు ఇచ్చింది. అండ్ జీ5 కాంటెంట్ టీం నుంచి సిద్ధు, హిరణ్మయ్ గారు మంచి డైలాగ్స్ రాశారు డైరెక్టర్తో కలిసి. అండ్ వీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండ్ టఫ్ జర్నీ వెన్ ద బడ్జెట్స్ ఆర్ లిమిట్. క్వాలిటీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి డే 1 నుంచి కష్టపడ్డాము. నయనం ఇంత బాగా రావడానికి 4 Sలు కారణం అండి. ఎస్ అనే పదాలు. ఫస్ట్ ఎస్ ఈజ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్. లిమిటెడ్ బడ్జెట్లో క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడంలో వాళ్ళు దిట్ట. లాస్ట్ ఇయర్ మాకు ఇదే టైంకి వికటకవి ఇచ్చారు. సో వికటకవి ఈజ్ అ బిగ్ హిట్, మంచి క్వాలిటీ ప్రాజెక్ట్. సరిగ్గా అదే టైంకి మళ్ళీ ఈ ఇయర్ మాకు నయనం ఇస్తున్నారు. థ్యాంక్ యూ రజనీ మేడం. రామ్ సార్ రాలేదు, ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయి మర్చిపోయారు మమ్మల్ని. బట్ ఫైన్ మీరు వచ్చారు. అండ్ అలాగే సెకండ్ ఎస్ సాగర్ ఈపీ. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ బ్రో. వికటకవి ఎలాగైతే క్వాలిటీ ప్రాజెక్ట్ ఇచ్చారో అలాంటి ప్రోడక్టే ఈరోజు విజువల్లీ స్టన్నింగ్ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మూడో ఎస్ వచ్చి మా స్వాతి గారు. ఆమె ఇలా సైలెంట్గా స్టేజ్ మీద కనిపిస్తున్నారు కానీ సెట్లో చూస్తే భయపడతారు ఆవిడని. అంత స్ట్రిక్ట్ డైరెక్టర్, స్ట్రిక్ట్ ప్రిన్సిపల్లా ఉంటారు సెట్లో. అండ్ వన్ మోర్ ఎస్ ఇస్ సాధిక. ఫ్రమ్ డే 1 చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఇంకా చాలా ఎస్సులు ఉన్నాయి, షోహెబ్, సాయితేజ, దేశ్రాజ్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అజయ్ ఇచ్చిన మ్యూజిక్ కానీ అన్నీ కానీ, వికటకవి తర్వాత మళ్ళీ ఒకసారి వికటకవి టీం అందరు కలిసి పనిచేసినట్టుంది. రాజు గారు కో డైరెక్టర్, ఎవ్రీబడి డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ కాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజింగ్ అయింది మాకు నయనంకి. అప్పుడు ఒక చిన్న విషయం చెప్తా బ్రో. 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను హ్యాపీ డేస్ సినిమా చూసి నేను కూడా బీటెక్ చేయాలనుకున్నాను. కాకపోతే నా 10th క్లాస్లో కానీ అదృష్టం బాగుండి జీకి వచ్చాను. యువర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ బ్రో ఆల్వేస్. సో ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఆనందంగా ఉందండి. సెట్కి ఎప్పుడు వెళ్ళినా సరే వేరే యాక్టర్స్ అందరితో మాట్లాడేవాడిని, కానీ వరుణ్ గారిని మాత్రం దూరం నేను చూసేవాడిని అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు అడ్మిరేషన్ ఉంది. ఈరోజు పరిచయం చేసుకున్నాను మిమ్మల్ని నేను. అండ్ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలి అంటే అలీరేజా గారు అంటే ఫస్ట్ నాకు అంత కన్విన్సింగ్ అనిపించలే. ఆయనేమో క్యూట్గా మిల్క్ బాయ్లా ఉంటాడు. ఎలా అంటే డైరెక్టర్ ఉండి లేదు సార్ గడ్డం మేము చేద్దాం, ఆయన చాలా సాలిడ్ ఉంటారని. ఎవ్రీబడి విల్ లైక్ అలీరేజా గారి పర్ఫార్మెన్స్ అండి. ఒక సీరియస్ టోన్లో ఒక హ్యూమర్ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మొన్న రీసెంట్గా ప్రివ్యూ చూడగానే నేను వెళ్ళి అనుగారితో చెప్పేసా, జయంత్ గారితో, అలీరేజా కుమ్మేశాడు మేడం అంటే వాళ్ళు అన్నారు అతను మా జీ5 ప్రోడక్ట్ అని. సారీ, జీ తెలుగు ప్రోడక్ట్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గ్రేట్ థింగ్. నయనం హ్యాస్ గివెన్ ఏ ఖచ్చితంగా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్. ఎందుకంటే ఇంతమంది కష్టం అండి, ఇంతమంది కష్టాన్ని దయచేసి పైరసీ సైట్లలో చూడకండి. 99 రూపాయలు సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల ఎంతోమంది జీవితాలకు మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ ఇయర్ చూస్తే వచ్చిన ప్రతి ప్రాజెక్ట్లో కొత్త డైరెక్టర్తో వస్తున్నాము, లేదా కొత్త రైటర్తో వస్తున్నాము, కొత్త యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము జీలో. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి గారు, షీ గివెన్ ఎ గ్రేట్ డెబ్యూ. ఖచ్చితంగా ఈవిడ గురించి మాట్లాడతారు. అలాగే యాక్టర్స్ ఇంట్రడక్షన్ కూడా జరిగింది. హరి మున్నంగి, ఆ అబ్బాయి రాలేదు ఈరోజు. తను కూడా ఒక మంచి క్యారెక్టర్ వేశాడు, చాలా బాగా వచ్చింది.
అండ్ ఓవరాల్గా అన్ని క్యారెక్టర్స్లో డామినేట్ చేసిన క్యారెక్టర్ రేఖా గారిది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డెఫినెట్గా సిరీస్ అయ్యాక వారి గురించి అందరూ మాట్లాడతారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. జీ5 ఎప్పుడు ఇలాగే మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ వెళ్తుంది. ప్రతి ప్రాజెక్ట్లో ఖచ్చితంగా ఒక కొత్త టెక్నీషియన్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడానికి మేము గర్వంగా ఇంట్రడ్యూస్ చేస్తాము. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారా ఎవరిని మిస్ చేశానని? ఆయన మీకు కూడా సేమ్ క్వశ్చన్. చెప్పండి. ఎవరి విజన్ని చూడాలనుకుంటున్నారు? దాన్ని చూస్తే ఐడియాస్ వస్తాయా? సీజన్ 2 ఏం రాస్తుందో చూడాలని డైరెక్టర్ గారు. ఓ, ఆల్రెడీ పేపర్ మీద పెట్టినట్టున్నారు. ఆ పేపర్లో ఏముందో చూడాలనుకుంటున్నారు. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్,